ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక అధ్యాయం 1:8 మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఇక్కడ ఈ వాక్యం నుండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువున దేవుని నమ్ముకొని ఆయన కోసం జీవించే వారికి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి శ్రమలు, బాధలు, కష్టాలు అనుభవిస్తున్నారో వాళ్ళు దేవుని నమ్ముకున్న ప్రజలు వీళ్ళని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు, శ్రమ పెడతా ఉంటారు, కష్టాల పాలు చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు. మీరు దేవుని నమ్ముకున్నారని మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని కష్టాలు పాలు చేస్తున్నారో, దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు అంటే శ్రమకి పాలు చేస్తాడు. మీకు సంతోషాన్ని ఇచ్చి వాళ్ళకి శ్రమను ఇస్తాడు. ఇది దేవుని దృష్టిలో న్యాయమైంది. అంటే ఏంటిది? దేవుని నమ్ముకొని మీరు ఇప్పుడు బాగా శ్రమ పడుతున్నారు అనుకోండి, దేవుడు మీకు విశ్రాంతిని ఇస్తాడు, శాశ్వతమైన విశ్రాంతిని ఇస్తాడు. ఎవరైతే మీరు దేవుని నమ్ముకున్నారని మిమ్మల్ని బాధ పెడుతున్నారో వాళ్ళకి శాశ్వతమైన శ్రమను ఇస్తాడు. మన పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక్కసారి చూస్తే, దానియేలు దేవుని నమ్ముకొని జీవిస్తున్నాడు, న్యాయంగా నడుచుకుంటున్నాడు. అతన్ని కావాలనే కొంతమంది అతని మీద నింద వేసి అతన్ని చెరసాల్లో వేసేశారు, సింహాల బోన్లో పడేశారు, అతన్ని శ్రమ పెట్టారు. ఆయన రాత్రంతా సింహాల మధ్యలో ఉండాల్సి వచ్చింది. అయితే దేవుడు తన దూతను పంపించి దానియేలుని రక్షించాడు. అంటే ఏంటి? ఆయన్ని కావాలని కొంతమంది శ్రమ పెట్టాలని చూశారు. ఆయన శ్రమ పడ్డాడు రాత్రంతా. దేవుడు అతన్ని రక్షించాడు. తర్వాత పరిస్థితి ఏమైంది? ఎవరైతే దానియేలు మీద కావాలని నింద వేశారో వాళ్ళందరూ కుటుంబంతో సహా చనిపోవడం జరిగింది. దానియేలు మాత్రం సంతోషంగా తర్వాత జీవించడం మనం చాలా స్పష్టంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు న్యాయవంతుడు. ఆయన మన పట్ల న్యాయంగా నడుచుకుంటాడు. మనం ఆయన్ని నమ్ముకొని జీవిస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా శ్రమ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మనకు విశ్రాంతిని ఇస్తాడు. మనల్ని శ్రమ పెట్టే వారికి దేవుడు శాశ్వతమైన శ్రమను అనుగ్రహిస్తాడు. అది దేవుని న్యాయ విధి.